నమస్తే, నేను మధు. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. 131 మందిని సెలెక్ట్ చేసి వారికి పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది కేంద్రం. అయితే ఇందులో ఒక వ్యక్తికి, అంటే తిరుపతికి చెందినటువంటి ఒక వ్యక్తికి పద్మశ్రీ వరించడం జరిగింది. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఆ పద్మశ్రీ అవార్డుని మరి వైసీపీ పార్టీ ఎందుకు సానుకూలంగా మార్చుకుంటుంది అనే విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, వైసీపీ మళ్ళీ క్రెడిట్ చోరీ ప్రారంభించిందా అంటే ఈ యొక్క లైన్ బట్టే తెలుస్తోంది. అయితే నిన్న పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. అయితే ఇలాగే తిరుపతికి చెందినటువంటి ఒక సంగీత విద్వాంసులకి పద్మశ్రీ అవార్డు వరించినట్టు తెలుస్తుంది. ఆ క్రెడిట్ని కూడా వైసీపీ పార్టీ చోరీ చేయాలనుకుంటుంది. ఎవరు మేడం ఆ సంగీత విద్వాంసులు? గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అంటే అన్నమయ్య పాటలకు బాణీలు కట్టి సామాన్య ప్రజానీకానికి బాగా వాళ్ళ కోసం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన తండ్రి గారు కూడా సంగీతం విద్వాంసులు. వారి పిన్ని గారు జానకి గారు, మీకు తెలుసు. అయితే వారికి తండ్రి వల్ల పిన్ని గారి వల్ల ఒక సంగీతం మీద మక్కువ ఏర్పడి తిరుపతికి వచ్చి ఆయన ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలోనే తరించారు వారు. అంటే వారు చివరి వరకు పాడుతూనే ఉన్నారు. అయితే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఈ సంవత్సరం అంటే 2025లో వారు ఆకస్మికంగా మార్చి నెలలో మృతి చెందడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. మొత్తం 131 మందికి ప్రకటించారు. అందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, మిగిలినవి పద్మశ్రీలు. తెలుగు వాళ్ళకి 11 మందికి వచ్చింది, మీకు తెలుసు. అయితే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు. మేము 2023లో బోర్డులో ప్రవేశపెట్టాము వారికి పద్మశ్రీ ఇవ్వాలని. 2023లో బోర్డు యాక్సెప్ట్ చేశాక దాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. సో ఇది మా క్రెడిటే అంటున్నాడు ఆయన. అయితే 2024లో కూడా పద్మశ్రీలు ప్రకటించారు. ఆ విషయం మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలీదో గుర్తులేదో నాకు తెలీదు. వారు అప్పుడు పంపించుంటే 24లోనే వచ్చి ఉండాలిగా. ఆయన బ్రతుకున్నప్పుడే అందుకునేవారుగా. మరి ఇవాళ 2026లో వారికి ప్రకటిస్తే ఇది కూడా మా ఘనతే అని మీరు చెప్పుకోవటంలో ఎంత అంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఈ క్రెడిట్ చోరీలు? అన్ని చోరీలు అయిపోయి వెంకటేశ్వర స్వామినే చోరీ చేశారు మీరు. ఇంకా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ వస్తే దాన్ని కూడా చోరీ చేయాలనుకోవటం ఎంతవరకు సబబు? అది ఎందుకు అసలు మీకు? ఇంకా ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు వచ్చి నిజంగా మాట్లాడాల్సిన అంశాల్లో మాట్లాడటం లేదు. మీరు పామాయిల్ వాడారు, తర్వాత దాన్ని ఏమంటారు, లడ్డు తయారీలో కెమికల్స్ వాడారు. ఇవన్నీ చేశాక కూడా ఈస్టర్ కూడా వాడారట. ఇవన్నీ చేసి మీరు దాని గురించి మాట్లాడకుండా జంతువు కొవ్వు లేదని వాదిస్తారు మీ వాళ్ళందరూ. ఆ విషయం మీద మీరు మాట్లాడాలి కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడాలి కదా. అది మానేసి వాళ్ళ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి వచ్చిన అవార్డు గురించి మీరు ఇది మా హయాంలోనే మేము అంగీకరించాం. మీరు అంగీకరిస్తే కేంద్రం అంగీకరించలేదు కదా అప్పుడు. ఇవాళ ఎవరికైతే పద్మశ్రీలు వచ్చాయో ఇవన్నీ కూటమి ప్రభుత్వం పంపిస్తే వాళ్ళకు వచ్చాయి ఇవన్నీ. కాబట్టి సిగ్గుపడాలి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ కూడా రెండు సిగ్గుపడాలి. ఇంకా మీదట మీరు దయచేసి ఏది కూడా వైజాగ్లో అవన్నీ మా వల్లే వచ్చాయి, గూగుల్ ఏఐ డేటా సెంటరు, లేకపోతే అమరావతి నిర్మాణం కూడా మాదే అంటారు. రేపు పొద్దున్న మీరు కంగారు పడకండి. ఇవాళ అమరావతిని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఎలాగా కేబినెట్ ఆమోదం పొందుతుంది కదా, పొందుతుంది, ఇంకా పొందలేదు. అమరావతినే క్యాపిటల్ అని రేపు పొద్దున్న ఏమంటారంటే అది కూడా మా ఘనతేను, మేము ఎప్పుడన్నాం అసలు అని అన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం వైసీపీ వాళ్ళకి, కొంచెం మీరు పక్క వాళ్ళు చేసిన మంచిని మీదని చెప్పుకొని మీరు ఆ క్రెడిట్ని మీ బ్యాంకులో వేసుకోకండి, మీ ఖాతాలో వేసుకోకండి. కొంచెం ఆలోచించుకోండి. ఇప్పటికే అన్ని రకాలుగా భ్రష్టత్వం అయిపోయింది. ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం నుంచి సర్వభ్రష్టత్వానికి రావద్దని చెప్తున్నాం. నిజానికి ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం కదా మేడం. కానీ ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ మన జరిగినటువంటి సిట్టు గురించి కనీసం బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షం కాదు కదండి. అదేంటి వాళ్ళ ప్రతిపక్షం కాదు, వాళ్ళకి హోదా ఇవ్వలేదు కదా. మొన్న కూడా అడుక్కున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరూ లేరు, మీరు ఎలాగ కూటమే, నాకెందుకు ఇవ్వరు అని వాదించాడు కదా, అడుక్కుంటున్నాడు. ఇవ్వమని చెప్పినా కూడా నేను రానంటున్నాడు. పైగా మేము జీతాలు ఇవ్వమంటే మాకేం అక్కర్లేదు, మేము చాలా ఉన్నవాళ్ళం అని చెప్తున్నాడు.
ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడు? అందరూ అంతంత మాత్రమే, నేను కూడా పేదవాడిని అన్నట్టు మాట్లాడాడు. అవును. మరి ఇవాళ జీతాలు అక్కర్లేదు అంటున్నాడు. అంటే ప్రజల సొమ్ము ఎంత తిన్నాడో చూడండి. అందుకని వాళ్ళు ప్రతిపక్షం కాదు కాబట్టి మాట్లాడరు. ప్రతిపక్షానికి చెందిన వాళ్ళైతే వెంటనే స్పందించేవాళ్ళు. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి కరెక్ట్గానే వ్యవహరించాడు ఆ విషయంలో. కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు మేడం. మరి చనిపోయిన వారు వచ్చి సాక్ష్యం చెప్పలేరు కదా మేడం. ఎందుకు మేడం ఇలాంటి వారిని వారు ఆసరాగా చేసుకొని ఒకవేళ వాళ్ళు కాదండి, ఒకవేళ 23లో వాళ్ళు బోర్డులో పెట్టి ఉండొచ్చు, కానీ 24 అవార్డ్స్లో వారికి వచ్చి ఉండాలి కదా. నా ప్రశ్న అదొకటే. అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, అంటే మీరు గట్టిగా కేంద్రాన్ని అడగలేదు. అసలు అలా కాదు, ఒకటండి, ఐఎమ్ సారీ, ఇక్కడ అసలు విషయం మర్చిపోయాం మనం. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతారు, ఎందుకంటే ఆయన కేసుల కోసం. అందుకని ఆయన అడగలేరు. నీకు అర్థమైందా? ఇవన్నీ అడిగితే ఆయన కేసులు మళ్ళీ ఇదయ్యి ఆయన పాపం బెయిల్ మీద ఉన్నారు కదా, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఆయన పాపం జాగ్రత్తగానే ఉన్నారు ఆయన. కాకపోతే ఇలా క్రెడిట్ మాత్రం తీసుకుందామని చూస్తూ ఉంటారు. కొంచెం గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాం. మీకు అల్జీమర్స్ ఏమైనా వస్తుందేమో, అది గుర్తు తెచ్చుకొని మీరు ఈ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకోకండి. కానీ నిజంగా పంపించారంటారా మేడం? అసలు సాక్ష్యం ఏమో పంపించారో లేదో మనకి తెలియదు. ఒకవేళ బోర్డులో యాక్సెప్ట్ చేసేసి ఇగో చూసారా మేము యాక్సెప్ట్ చేస్తాము, మేము పంపించామని చెప్పి ఉండొచ్చు. నిజంగా పంపించుంటే కేంద్రం ఆలోచించేది. వాళ్ళు పంపించలేదు. జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం లేదు కూడా. ఇప్పుడు నేను అని తప్ప మన లేకపోతే మీరు నా వాళ్ళని ఆలోచించాడు కదా. అందుకని అలాంటి మంచి పనులు చేయడు. కాబట్టి మీరేమి కంగారు పడకండి, ఆ క్రెడిట్ వాళ్ళది కాదు, కూటమిది. సో ఏదేమైనా సరే ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు వరించడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ అవార్డును కూడా వీళ్ళ క్రెడిట్ లాగా చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. మరి వెయిట్ చేద్దాం, దీని నుంచి ఎటువంటి స్పందన వస్తుందో మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.